ఇక డీటెయిల్స్ చూస్తే మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ వర్క్ షాప్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓ 4 కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో ఆ 4 భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. వారి వ్యవహారంపై ఆధారాలు సేకరించామని, త్వరలోనే సదరు కలెక్టర్ల బండారం బయటపెడతామని హెచ్చరించారు. ఇక ఇదే సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ వారిగా భారీ బహిరంగ సభల తర్వాత 10 ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి జాతీయ స్థాయి నాయకులను కూడా ఈ తెలంగాణకు రప్పించి కేంద్రం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలను కలవడం ద్వారా మనం చేసే ఆందోళన కార్యక్రమం ద్వారా పార్టీని శక్తివంతంగా తయారు చేయడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరం కష్టపడి పనిచేయాల్సిందే. 4 కలెక్టర్లు, నాకు తెలిసి మాత్రమే 4 కలెక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి ఇలా కేసీఆర్ కుటుంబానికి అన్ని రకాల సహకరించి వేల కోట్ల రూపాయలను ఒక 4 కలెక్టర్లు దోచిపెట్టే విషయాన్ని పూర్తి స్థాయి ఆధారాలు మేము సేకరిస్తున్నాం. మా దగ్గరనే కలెక్టర్లు మేము వార్నింగ్ ఇస్తున్నాం. అందరు కలెక్టర్ల గురించి కాదు, కష్టపడి చదువుకున్న కలెక్టర్లు అందరూ కూడా ఈ సమాజం సేవ కలెక్టర్లు అయిన చాలా మంది ఐపీఎస్ అయిన ఐఏఎస్ అయినారు. కానీ కొంతమంది కలెక్టర్లు ఇలా ప్రజలను దోచుకొని, ప్రజల ఆస్తులు దోచుకొని ముఖ్యమంత్రి కొమ్ము కాసి ముఖ్యమంత్రి కుటుంబానికి ఆస్తులు సంపాదించి పెట్టడానికే కొంతమంది కలెక్టర్లు పనిచేస్తారు. 4 కలెక్టర్ల నివేదిక ఇచ్చేది పోతుందన్న ఆ నివేదిక బయటపడితే మిగతా కలెక్టర్ తలదించుకుంటారు. ఈ కలెక్టర్లు ఎందుకు, ఈ కలెక్టర్ల పేరునే మొత్తం నాశనం చేస్తున్నారని మళ్ళీ ఆ కలెక్టర్లకే పోస్టింగ్లు, ఆ కలెక్టర్లకే అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఆ కలెక్టర్నే ప్రగతి భవన్లో సుంకరులకి ఉంచుకోవడం, వాళ్ళతో అన్ని పనులు చేయించుకోవడం. అక్బరుద్దీన్ ఓవైస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని సవాల్ చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్య అక్బరుద్దీన్ ఓవైసి సవాల్ చేస్తున్నా, సలావుద్దీన్ ఓవైసి సవాల్ చేస్తున్నా, ఎంఎం పార్టీకి నాయకులు సవాల్ చేస్తున్నా. మీకు దమ్ముంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా మేము అమ్ముడు ఓము, నా ముస్లిం సమాజం కోసం నువ్వు పనిచేస్తున్నా అని చెప్పి మీరు భావిస్తే మీకు దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో నీకు పోటీ చేసే దమ్ముందా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. నీకు దమ్మున్న పార్టీ అయితే, నువ్వు మైనార్టీల కోసం పనిచేసే పార్టీ అయితే నీ దమ్ముంటే పోటీ అయి ఎక్కడ కూడా కనీసం డిపాజిట్ కాదు కదా 5,000